ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంన అనుదినమన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఉదయకాల సమయం దేవుడు మనకిచ్చిన మాటను చదువుకుందాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వాక్యం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. దేవుని బిడ్డలారా, ఒక చక్కటి వాగ్దానము దేవుడి ఉదయకాల సమయం మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను అని. దేవుని బిడ్డలారా, నిజంగా ఆయన ఈ ఉదయకాల సమయమున, ఈ పునరుత్థానపు ఆదివారపు దినమున ఆయన వెలుగు నీ మీద ఉదయింప చేయాలని ఆయన కోరుతున్నాడు. ఎప్పుడైతే ఆయన వెలుగు నీ మీద ఉదయిస్తుందో దేవుని మహిమ నీ మీద కనబడుతుంది. ఎప్పుడైతే దేవుని యొక్క వెలుగు నీ మీదికి వస్తుందో నీవు తేజరిల్లుతావు. దేవుని మహిమ కొరకు ఆయన ఏ కార్యాలైతే నీ జీవితంలో చేయాలని ఆశించాడో ఆ కార్యాలన్నీ కూడా నీ జీవితంలో నీవు అనుభవించబోతున్నావు. దేవుని బిడ్డలారా, ఇంతవరకు చీకటిలో నీ బ్రతుకున్నట్లయితే, అంధకారంలో నీ బ్రతుకున్నట్లయితే, పేదరికంలో నీ బ్రతుకున్నట్లయితే, అపజయాల వలయాల్లో నీ బ్రతుకున్నట్లయితే, నిరాశ నిస్పృహలో నీ బ్రతుకున్నట్లయితే, ఈ ఉదయకాల సమయంన నా దేవుడు అంటున్నాడు, లెమ్ము, నీ పేదరికం నుంచి, నీ అపజయాల నుంచి, నీ నిరాశ నిస్పృహల నుంచి నీవు పైకి లెగమని నా దేవుడు చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఒకవేళ ఇంతవరకు నీ అవిధేయత, నీ పాపము, ఒకవేళ నేను కృంగిపోయినటువంటి పరిస్థితిలోనికి ఈరోజు నువ్వు అనుభవిస్తున్నటువంటి దారిద్రము, పేదరికము, అపజయము, నిరాశ నిస్పృహలోనికి నేను తీసుకొని వెళ్ళినట్లయితే, ఆ పాపంలో నుంచి నువ్వు పైకి లేవనెత్తబడాలని నా దేవుడు కోరుతున్నాడు. ఆ శాపం దేవుడు రద్దు చేయాలని కోరుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమున, ఈ పునరుత్థానపు ఆదివారం దినమున నీ పాపాన్ని బాపడానికి, నీ శాపాన్ని తొలగించటానికి నా దేవుడు సంసిద్ధుడు. కాబట్టి నీవున్న స్థలంలో ఉండక, ఏ పరిస్థితిలో దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నావో ఆ పరిస్థితిలో నుంచి నువ్వు పైకి లేవనెత్తబడగలిగితే దేవుని మహిమ నీ మీద ఉదయించబోతుంది. దేవుని వెలుగుని కలగబోతుంది. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమున ఆయన నీకు ఒక చక్కటి పిలుపునిస్తున్నాడు. నీ పరిస్థితిలో నుంచి నువ్వు లేవాలని ఆయన కోరుతున్నాడు. ఒకవేళ నీ ఉంటున్నటువంటి పాపంలో నుంచి నువ్వు పైకి లెగ్గలిగితే, నీ అవిశ్వాసంలో నుంచి నువ్వు పైకి లెగగలిగితే, నీ నిరాశ నుంచి నువ్వు పైకి లెగగలిగితే, ఈరోజు నా దేవుని వెలుగు నీ మీద ఉదయించబోతుంది. ఎప్పుడైతే దేవుని వెలుగు నీ మీద ఉదయిస్తుందో నీ నిరాశ నిస్పృహలన్నీ తొలగిపోయి నీకు ఆనందం కలగబోతుంది. నీ పేదరికం తొలగిపోయి నీకు సమృద్ధిని దేవుడు కలిగించబోతున్నాడు. నీ కొరతలన్నీ తొలగించి నీకు ఐశ్వర్యాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆత్మీయంగా నువ్వు వెనుకబడినటువంటి స్థితిలో ఉంటే ఆత్మీయ సమృద్ధిని దేవుడిని కలిగించబోతున్నాడు. నీ అపజయాలన్నీ జయాలుగా దేవుడు మార్చబోతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయమున లెమ్ము తేజరిల్లుము. ఒకవేళ నువ్వు అక్కడే ఉంటే, అదే చీకట్లో ఉంటే దేవుని వెలుగు నువ్వు చూడలేవు. ఒకవేళ నువ్వు అక్కడే ఉండి దేవుడు నా ద్వారా మహిమపరచబడాలంటే అది నీ జీవితంలో జరగనే జరగదు. కాబట్టి దేవుని బిడ్డ, ఉదయకాల సమయమున నీ స్థితిగతిలో నుంచి నువ్వు లేవనెత్తబడి ఆయన మందిర ఆవరణంలో నువ్వు ప్రవేశించినట్లయితే, నీ పరిస్థితులన్నీ ఒప్పుకొని పశ్చాత్తాపముతో దేవుని సన్నిధిలో ఏదైతే నిన్ను వెనక్కలాగిందో వాటన్నిటిని విడిచిపెట్టినట్లయితే ఆయన వెలుగు నిన్ను తాకబోతుంది. తప్పక దేవుని మహిమ నీ మీద ఉదయించబోతుంది. మహిమ కలిగిన కార్యాలు నువ్వు చూడబోతున్నావు. అందరం కూడా విశ్వాసంతో ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రములు తండ్రి. ఉదయకాల సమయంన లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను, నీకు వెలుగు వచ్చి ఉన్నదని చెప్పావయ్యా. ఎంతమంది అయితే చీకటిలో, నిరాశలో, నిస్పృహలో, అపజయాల్లో, పేదరికంలో ప్రవ్వా మూలుగుతున్నారో వారందరినీ ఈ ఉదయకాల సమయంలో మీరు లేవనెత్తమని అడుగుతున్నాం. ఎంతమంది అయితే పాప శాప రోగాల నుంచి పైకి లేవనెత్తబడాలని కోరుతున్నారో వారి అవిశ్వాసం, వారి యొక్క నిరాశను మీరు ఈ దినమున కొట్టివేయండి ప్రవ్వా. అయ్యా, వారి స్థితిలో నుంచి వారిని మీరు లేవనెత్తండి. మీ వెలుగు వారి మీద ఉదయించేటట్లుగా చేయండి. వారి జీవితంలో జరుగుతున్న కార్యాలను బట్టి మీ నామం మహిమపరచబడాలి ప్రవ్వా. అలాంటి గొప్ప కార్యాలు ఈ దినమున అయ్యా ప్రతి ఒక్కొక్కరి జీవితంలో మీరు జరిపించమని కోరుతూ యేసు నామాన్ని అడుగుతున్నాను తండ్రి. ఆమెన్.